దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ఎవరు అని అడిగినట్లయితే యూదులు, ముస్లింలు, అలాగే హిందువులు, ఇంకా కొంతమంది రకరకాలుగా యేసు ఫలానా అని చెప్పొచ్చు. ప్రేమ దేవులారా, ఇంతకీ ఈ మాటలు వింటున్న మీరు యేసు ఎవరో అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ బైబిల్ గ్రంథాలను మీరు తెరిచినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 42 వరకు మనం చూద్దాం. మొదటి 9 వచనాలు నేను చదువుతాను, అలాగే 11వ వచనం, 19వ వచనం, 25, 26, అలాగే 42వ వచనం నేను చదువుతాను. ఎందుకంటే చాలా వచనాలు ఉన్నాయి కనుక నేను కొన్ని సెలెక్టెడ్ వచనాలే నేను చదువుతాను. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును. 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. 25, 26. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, చదవబడిన ఈ లేఖన భాగం నుండి నీవే మా అందరితో మాట్లాడమని, వింటున్న వారందరూ కూడా యేసు ఎవరు అనే విషయాన్ని వారు గ్రహించుటకు సహాయం చేయమని, నీ ఆత్మకార్యం వారి హృదయాలలో జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమ దేవులారా, ఇక్కడ చూసినట్లయితే యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను అని ఉంది. చూసినట్లయితే యేసుక్రీస్తు ఎక్కువ మంది శిష్యులను చేసుకుంటున్నాడని, యోహాను కంటే ఎక్కువ మంది శిష్యులను తాను తయారు చేస్తున్నాడని పరిసయ్యులు యేసుక్రీస్తు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని యేసుక్రీస్తు ఎప్పుడైతే విన్నాడో వెంటనే ఆ యూదయ ప్రదేశాన్ని వదిలేసి గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్ళడానికి తాను నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తుకు ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేదు, పోటీపడి పరిచర్య చేయాల్సిన అవసరం లేదు, పోటీపడి తాను ఎక్కువ మంది శిష్యులను చేసుకోవాల్సిన అవసరం క్రీస్తుకు లేదు. అందుకనే యేసుక్రీస్తు తాను యూదయ ప్రాంతాన్ని వదిలేసి గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. అనగా తాను గలిలయ ప్రాంతానికి చెందినవాడని ఇక్కడ మనం గ్రహించవచ్చు. తాను తిరిగి వెళ్ళను అనే మాటలో మనకు అర్థమవుతుంది. అలా తను గలిలయ ప్రాంతానికి యూదయ నుండి తిరిగి వెళుతుండగా
ఏ విధంగా వెళ్ళాడనేది మనం చూసినట్లయితే వాస్తవానికి ఈ యూదులు యూదయ నుండి గలిలేకు వెళ్ళాలన్నా, గలిలే నుండి యూదా ప్రాంతానికి రావాలన్నా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే తూర్పున ఉన్నటువంటి యోర్దాను నది దాటి అలా తూర్పు నుండి మరలా యోర్దాను నది దాటి యూదయ ప్రాంతానికి వచ్చేవాళ్ళు. అలాగే యూదయ ప్రాంతం నుండి వెళ్ళేవాళ్ళు కూడా అదే విధంగా గలిలే ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. అయితే మధ్యలో ఈ యూదయ ప్రాంతానికి గలిలే ప్రాంతానికి సమరయ ఉండేది. ఈ సమరయ గుండా వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకంటే యూదులు సమరయులతో ఎలాంటి సాంగత్యం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే సమరయులు ఇశ్రాయేలీలకు అశూరీయులకు పుట్టినటువంటి మిశ్రమ సంతానమని ఈ యూదులు సమరయులతో ఎలాంటి సాంగత్యం చేసేవాళ్ళు కాదు. అందుకని వీళ్ళు ఈ సమరయ గుండా వెళ్లకుండా యోర్దాను నది దాటి తూర్పు నుండి ఆ విధంగా ఉత్తరం వైపుకు ప్రయాణం చేసి మళ్ళీ గలిలే ప్రాంతంలోకి ప్రవేశించేవాళ్ళు. అయితే ఇక్కడ యేసు చూసినట్లయితే తన శిష్యులతో కలిసి యూదయ నుండి గలిలే ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నాడు. ఏ విధంగా అంటే అందరూ ప్రయాణిస్తున్నటువంటి సాధారణమైనటువంటి సహజమైన మార్గాన్ని ఎంచుకోకుండా సమరయ గుండా గలిలే ప్రాంతానికి వెళుతున్నట్లుగా మనం చూడొచ్చు. ఆ విధంగా వాళ్ళు ప్రయాణం చేస్తుండగా సమరయ గుండా సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చారు. అక్కడికి రాగానే ప్రయాణం వలన అలసిపోయి అక్కడ యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుకి ఇచ్చినటువంటి ఆ భూమి దగ్గర ఉన్నటువంటి ఆ గ్రామంలో, సుఖారు అనే గ్రామంలో, ఆ గ్రామం బయట ఒక బావి ఉండెను, యాకోబు బావి ఉండెను. ఆ బావి దగ్గర వాళ్ళు కూర్చున్నారు. యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాడు, నేను అలసిపోయాను, నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు ఊరిలోకి వెళ్ళి భోజనం తీసుకుని రండి అని వాళ్ళని పంపించాడు. ఈలోపు అక్కడ ఆ బావి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, ఆ సమరయ గ్రామం నుండి నీళ్లు చేదుకోవడానికి వచ్చినటువంటి ఈ స్త్రీ, ఈ సమరయ స్త్రీతో మాట్లాడడానికి యేసుక్రీస్తు వెళ్ళాడు. చూసినట్లయితే 7వ వచనంలో సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఈ నీళ్లు చేదుకోవడానికి వచ్చినటువంటి ఈ సమరయ స్త్రీతో సంభాషణ ఆరంభించాడు. ప్రేమదేములారా, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తుకు ఈ సమరయ స్త్రీకి జరుగుతున్నటువంటి ఈ సంభాషణలో మనం ఒక విషయాన్ని గ్రహించవచ్చు. ఈ సమరయ స్త్రీ యేసుక్రీస్తును అర్థం చేసుకున్న విధానం, అంచెలంచెలుగా అర్థం చేసుకున్న విధానాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఏమని అర్థం చేసుకుంది? మొదటగా చూసినట్లయితే ఇక్కడ 9వ వచనంలో ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. చూడండి, ఇక్కడ దాహమునకిమ్మని తన దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి యేసుక్రీస్తును ఈ సమరయ స్త్రీ గ్రహించేసింది ఆయన ఎవరు అని. నేను అనుకుంటాను యేసుక్రీస్తు మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి కానీ, అంతేకాకుండా యేసుక్రీస్తు యొక్క వస్త్రధారణను చూసి కానీ ఆమె అర్థం చేసుకుని ఉండవచ్చు ఈయన ఒక యూదుడు అని. అందుకనే ఆమె అంటుంది ఇక్కడ, యూదుడు అయిన నీవు అంటుంది. ఈ స్త్రీకి అర్థమైపోయింది యేసును చూడగానే ఆయన ఒక సాధారణ యూదుడు అని. ఆయన భాషను చూసి, ఆయన వస్త్రధారణను చూసి కనిపెట్టేసింది. కానీ ఆమె ఏమంటుందంటే, నువ్వు యూదుడవు, నేను సమరయురాల్ని, మీకు మాకు ఎలాంటి సాంగత్యం ఉండదు, ఎలా నన్ను దాహమునకిమ్మని నీళ్ళివ్వమని ఎలా అడుగుతున్నావు? అప్పుడు వెంటనే యేసుక్రీస్తు అంటున్నాడు 10వ వచనం, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు.
ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. ఎప్పుడైతే యేసు ఈ విధంగా చెప్పాడో, నేను నీళ్ళివ్వమని అడుగుతున్న వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే నువ్వే తిరిగి ఆ వ్యక్తిని అడుగుతావు నీళ్ళివ్వమని. ఆ వ్యక్తి నీకు జీవజలాన్ని ఇస్తాడు అని ఎప్పుడైతే చెప్పాడో, చూడండి అక్కడ 11వ వచనంలో ఆమె ఏమని సంబోధిస్తుంది మళ్ళీ. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, చూడండి ఆమెకు అర్థమైంది యేసుక్రీస్తు మాట్లాడేటువంటి విధానాన్ని చూసి చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు ఈయన అని గ్రహించేసి, ఈయన ఒక సాధారణ యూదుడే అనుకున్నాను, కానీ ఈయన సాధారణ యూదుడే కాదు, ఈయన ఒక మత బోధకునిలాగా కనిపిస్తున్నాడు. యూదా మత బోధకునిలాగా, గురువులాగా కనిపిస్తున్నాడు. మొదట చూసినట్లయితే ఆమె యేసుక్రీస్తును ఒక సాధారణ యూదుడని అర్థం చేసుకుంది. జీసస్ వాస్ ఎ నార్మల్ జ్యూ, షీ అండర్స్టూడ్. మళ్ళీ తర్వాత చూసినట్లయితే ఇక్కడ 11వ వచనంలో ఆయనను సంబోధిస్తున్న విధానం వేరుగా ఉంది. అయ్యా అని సంబోధిస్తుంది. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇది సర్ అని ఉంటుంది. అంటే ఆ స్త్రీకి అర్థమైంది ఈయన ఒక బోధకుడు కావచ్చు. ఇంకా ఆ విధంగా బోధకుడు, రబ్బాయ్ అని అర్థం చేసుకున్నటువంటి ఈ స్త్రీ ఏముంటుందో చూడండి అక్కడ. ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. చూడండి ఇక్కడ ఈ స్త్రీ, సమరయ స్త్రీ యేసుక్రీస్తును ఏ విధంగా అడుగుతుంది. ఈ బావి మేము, మా సమస్తము, మేమందరం కూడా నీళ్లు తాగడానికి యాకోబు ఇచ్చాడు, యాకోబు కంటే నీవు గొప్పవాడివా అంటుంది. చూడండి యేసుక్రీస్తుకి ఏమనిపించి ఉంటుంది ఈ స్త్రీ ఈ విధంగా అడుగుతుంటే. యేసుక్రీస్తు వెంటనే తనెవరో చెప్పలేదు, కానీ ఇంకా ఆమెతో సంభాషిస్తూనే ఉన్నాడు. అలా సంభాషిస్తుండగా చూడండి ఆ సంభాషణలో భాగంగా అందుకు యేసు 13వ వచనం, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. శ్రీకృష్ణ అంటున్నాడు, ఈ నీళ్లు తాగితే మళ్ళీ నువ్వు దప్పికొంటావు, కానీ నేనిచ్చే నీళ్లు నువ్వు తాగినట్లయితే నువ్వెన్నడూ దప్పికొనవు. ఎందుకంటే నేనిచ్చే నీళ్లు నీకు నిత్య జీవాన్ని కలిగించేవి. అనగా యేసుక్రీస్తు వాస్తవానికి నిత్య జీవాన్ని గురించి, రక్షణను గురించి మాట్లాడుతున్నట్టుగా మనం గమనించవచ్చు, ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా అని అంటుంది. మళ్ళీ నేను దప్పికొనకుండునట్లునో, చేదుకొనుటకు ఇంత దూరము రాకుండానట్లునో ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, చూడండి యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివానను. చూడండి ఆమె యొక్క రహస్య జీవితాన్ని బయటపెట్టాడు. ఆమెకు అర్థమైపోయింది ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన సాధారణమైన వ్యక్తి కాదు, సాధారణమైనటువంటి గురువు కాదు, సాధారణమైనటువంటి బోధకుడు కాదు, అంతకంటే ఎక్కువ అని గ్రహించేసి అక్కడ అంటుంది 19వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. నౌ షీ అండర్స్టూడ్ దట్ దిస్ జీసస్ ఈజ్ ఏ ప్రాఫెట్. ఆయన ప్రవక్తను గ్రహించేసింది, ఎందుకంటే ఆమె రహస్య జీవితం అంతా బయట పెట్టేసరికి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఈయన ప్రవక్త అని, యేసుక్రీస్తు ప్రవక్త అని ఎప్పుడైతే తెలుసుకుందో, యేసుక్రీస్తును మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతుంది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని
ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. అంటుంది, మేము మా పితరులు మేము ఇక్కడ ఈ పర్వతం మీద ఆరాధిస్తాం, అయితే మీరేమో మీ యూదులేమో యెరూషలేము ఆరాధన స్థలం అని చెప్తుంటారు, ఇదేంటి అని అడగగానే అక్కడ యేసుక్రీస్తు ఆమెకు సమాధానం ఇస్తున్నాడు. 21వ వచనం, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అతివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలననెను. ఆమె అడిగిన ప్రశ్నకు ఎక్కడ ఆరాధించాలి? ఇంతకీ సమరయలోనా లేదంటే యెరూషలేములోనా దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఆమె యొక్క ప్రశ్నకు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సమాధానం, సమరయలో కాదు, యెరూషలేములో కాదు, కానీ ఒక కాలము వచ్చుచున్నది, అదేంటంటే యథార్థముగా ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుదురు. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక. అలాంటి ఆరాధన కోసం ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే వాళ్ళని దేవుడు కోరుకుంటున్నాడు అని చెప్పాడు. దేవుడు ఆత్మ గనుక అనే మాట చూసినట్లయితే ఇక్కడ గాడ్ ఈజ్ స్పిరిట్ అంటే ఏంటి? గాడ్ ఈజ్ ఇన్విజిబుల్ అనగా దేవుడు అదృశ్యుడు, దేవుడు ఎవరికి కనిపించేవాడు కాదు. ఇంకా చూసినట్లయితే గాడ్ ఈజ్ ఇన్విజిబుల్, దట్ మీన్స్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అనగా దేవుడు అంతటా ఉన్నాడు, ఆయన సన్నిధి అంతటా ఉంది అని అర్థం. దేవుడు అంతటా ఉంటే అయితే దేవుణ్ణి ఎలా ఆరాధించేది? ఇక చూడండి, వాస్తవానికి ఈమె దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలి అనే కంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే ప్రశ్న అడగాల్సింది. అదే ఇక్కడ యేసుక్రీస్తు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. దేవుడు అంతటా ఉన్నాడు కనుక అలాంటి అంతటా వ్యాపించి ఉన్నటువంటి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. దేవుడు అంతటా ఉన్నాడు కనుక అలాంటి సర్వాంతర్యామిని ఎలా ఆరాధించాలి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ద గాడ్ హూ ఈజ్ ఎవ్రీవేర్ నీడ్స్ టు బి వర్షిప్డ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. ఇలా అంతటా వ్యాపించి ఉన్నటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం అంటే ఏంటి? వాట్ ఈస్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్? ఇక చూసినట్లయితే మొదటగా ఆత్మతోనూ ఆరాధించాలి అని. పాత నిబంధనలో యూదులు దేవుని ఏ విధంగా ఆరాధించేవాళ్ళు? అర్పణలతోనూ బలులతోనూ దేవుని ఆరాధించేవాళ్ళు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే ఒక కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. ఆత్మతో ఆరాధించే సమయం వచ్చే ఉన్నది అనగా బలులతో కాకుండా అర్పణలతో కాకుండా దేవుని ఆరాధించే వాళ్ళు ఆత్మీయంగా ఆరాధించాలి అని. కొంతమంది కరిస్మాటిక్ గ్రూప్ గంతులు వేస్తూ నాట్యం వేస్తూ ఇంకా అర్థం లేనటువంటి మాటలు ఉచ్చరించుచు లేదంటే శబ్దం చేస్తూ ఆ విధంగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అదే ఆత్మతో ఆరాధించడం అనుకుంటున్నారు. ఆత్మతో ఆరాధించడం అంటే అది కాదు. ఆత్మతో ఆరాధించడం అంటే ఎలాంటి అర్పణలు లేకుండా, బలి అర్పణలు లేకుండా ఆత్మీయంగా దేవుణ్ణి ఆరాధించడం. సత్యముతో ఆరాధించడం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి?
14వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. Chapter 14 verse 6 says, I'm the way, truth and life. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తే సత్యం అంటే. దేవుని సత్యంతో ఆరాధించడం అంటే ఏంటి? యేసుక్రీస్తును కలిగి యేసులో ఆరాధించడమే. యేసును తెలుసుకొని ఆరాధించడమే సత్యముతో ఆరాధించడం అంటే. ఈ విధంగా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఆత్మీయంగా ఆరాధించడం. అంతేకాకుండా యేసుక్రీస్తు ఎవరో అని నీ జీవితంలో తెలుసుకొని యేసుక్రీస్తు నీ జీవితంలో కలిగి ఆరాధించడమే సత్యముతో ఆరాధించడం అంటే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ సమరయ స్త్రీకి ఈ విధమైన జవాబిచ్చాడో, దేవుడు అంతటా ఉంటాడు కనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మీయంగాను, అంతేకాకుండా క్రీస్తును వారి జీవితాల్లో కలిగి క్రీస్తు ద్వారా దేవుని ఆరాధించాలని చెప్పగానే ఆ స్త్రీ ఇక్కడ ఇంకో ప్రశ్న అడుగుతుంది. ఆ స్త్రీ ఆయనతో 25వ వచనం 26వ వచనం, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. చూడండి, ఈ స్త్రీ యేసుక్రీస్తును అడుగుతుంది, యేసుక్రీస్తుతో చెప్తుంది, క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని మేము విన్నాం, ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. ఆమె ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో వెంటనే యేసుక్రీస్తుకు అర్థమైంది, ఇదే సరి అయిన సమయం అని. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పగానే ఇంకా వేరే ప్రశ్న లేదు. ఇంకా యేసుక్రీస్తుని ఇంకా వేరే ప్రశ్న అడగలేదు. ఆమె ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికాయి. తన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికింది. తనతో మాట్లాడుతున్న వ్యక్తి యేసు అని తెలుసుకోగానే, మెస్సియా అని తెలుసుకోగానే, క్రీస్తు అని తెలుసుకోగానే వెంటనే ఆమె ఏం చేసిందో చూసినట్లయితే, ఆమె అక్కడ చూడండి, ఆమె కుండను అక్కడే వదిలేసి పరుగెత్తుకొని ఆమె తన గ్రామంలోకి వెళ్ళినట్లుగా, ఊరిలోకి వెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. ఈలోపు తన శిష్యులు వచ్చారు, భోజనం కొనుక్కొని వాళ్ళు చూస్తున్నారు యేసుక్రీస్తు ఆ స్త్రీతో సంభాషించడం. బోధకుడానికి ఆకలి లేదా, మేము భోజనం తీసుకొచ్చాం తినండి అని చెప్తున్నప్పుడు, మీకు తెలియని ఒక భోజనం నాకుంది, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా భోజనం అని చెప్పి వాళ్ళకి చెప్పాల్సిందంతా చెప్పేసి అక్కడ చూడండి, ఈలోపు ఈ స్త్రీ తన ఊరిలోకి వెళ్ళి, ఇదిగో నేను చేసినంతా కూడా, నా రహస్య జీవితం అంతా బయట పెట్టినటువంటి ఒక వ్యక్తి నేను చూశాను, నేను కనుగొన్నాను, ఆయనే మెస్సియా, ఆయనే క్రీస్తు, మనం ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తు వచ్చేసాడు, మెస్సియా వచ్చేసాడు, మీరు కూడా వచ్చి చూడండి అని చెప్పగానే వాళ్ళంతా కూడా పరుగెత్తుకొని వచ్చారు. వచ్చి యేసుక్రీస్తును వారి ఊరిలోకి తీసుకొని వెళ్ళి, అంతేకాకుండా వాళ్ళతో ఉండమని వాళ్ళు వేడుకున్నట్టుగా మనం చూడొచ్చు. 39-40 వచనాలు చూసినట్లయితే, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని ఉన్నామని. యేసుక్రీస్తు వాళ్ళతో 2 రోజులు
ఆ గ్రామంలో ఉండి వాళ్ళకు అనేక విషయాలు బోధించగానే వాళ్ళకి ఇంకా జ్ఞానోదయమైంది, అనేక విషయాలు అర్థం చేసుకున్నారు. అప్పుడు ఈయనే లోక రక్షకుడని వాళ్ళు గ్రహించేశారు. దే అండర్స్టూడ్ దిస్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. మత్తయి తను రాసినటువంటి సువార్త యూదులకు రాశాడు కనుక యేసుక్రీస్తును యూదుల రాజుగా వాళ్ళకు పరిచయం చేశాడు తన పుస్తకంలో. మార్కు తను రాసిన సువార్త రోమీలకు రాశాడు కనుక యేసుక్రీస్తును ఒక దాసునిగా, సేవకునిగా వాళ్ళకు పరిచయం చేశాడు. లూకా గ్రేకీయులకు లేదా గ్రీకులకు తన సువార్త రాశాడు కనుక తాను యేసుక్రీస్తును వారికి మనుష్య కుమారునిగా పరిచయం చేశాడు. ఇక్కడ యోహాను చూసినట్లయితే యోహాను తన సువార్తను లోకులందరికీ, ప్రపంచానికి అంతటికీ తను రాశాడు కనుక యేసుక్రీస్తును ప్రపంచానికి, లోకానికి లోక రక్షకునిగా పరిచయం చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. దేవుని కుమారునిగా, లోక రక్షకునిగా తాను ఇక్కడ పరిచయం చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ఈ సమరయ స్త్రీతో చేసిన సంభాషణ ద్వారా, ఈ సమరయ స్త్రీ అంతేకాకుండా తన ఊరి వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు, ఈ యేసే లోక రక్షకుడని గ్రహించేశారు. లోక రక్షకుడని గ్రహించి వాళ్ళు నమ్మారు, ఈయనే మా రక్షకుడు, ఈ లోక రక్షకుడు అని. చూడండి ప్రేమ దేవులారా, ఈ సమరయ స్త్రీ ఏ విధంగా యేసుక్రీస్తును చూడగానే, యేసుక్రీస్తుతో మాట్లాడుతుండగా ఆమె అంచెలంచెలుగా యేసుక్రీస్తు ఎవరో అని గ్రహించేసింది. మొదటగా యేసుక్రీస్తు ఒక సాధారణమైనటువంటి యూదుడు అనుకుంది. షీ అండర్స్టూడ్ జీసస్ యాజ్ ఎ నార్మల్ జ్యూ. తర్వాత చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక బోధకుడిగా, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి యూదా బోధకుడిగా తను అర్థం చేసుకుంది. నెక్స్ట్ షీ అండర్స్టూడ్ యాజ్ ఏ రబ్బాయ్ ఆర్ ఏ టీచర్. ఇంకా తర్వాత చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని గ్రహించేసింది తన రహస్య జీవితం అంతా బయట పెట్టగానే. లేటర్ షీ అండర్స్టూడ్ జీసస్ యాజ్ ఏ ప్రాఫెట్. ఇంకా తర్వాత చూసినట్లయితే యేసుక్రీస్తు తనతో మాట్లాడుచున్నటువంటి, తనతో సంభాషిస్తున్నటువంటి యేసుక్రీస్తు మెస్సియా అని గ్రహించేసింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు మెస్సియా అని తను గ్రహించేసిందో తన కుండను అక్కడ వదిలేసి ఆమె పొరుగెత్తుకొని తన గ్రామంలోకి వెళ్ళిపోయి అందరికీ తను పరిచయం చేసింది యేసుక్రీస్తును. వాళ్ళంతా కూడా యేసు చేసిన బోధలు, యేసు యొక్క మాటలన్నీ విని వాళ్ళు గ్రహించేశారు, ఈయనే లోక రక్షకుడు అని. ప్రియమైన దేవులారా, ఎంతోమంది యేసుక్రీస్తు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, రకరకాలైనటువంటి అర్థాలు తీసి చెప్తున్నారు. ఇప్పుడున్న యూదులు యేసు ఒక యూదుడని చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రవక్త అని నమ్ముతున్నారు. ముస్లింలు అయితే యేసు ఒక ప్రవక్త అని నమ్ముతారు. ఇంకా కొంతమంది యేసుక్రీస్తు ఫలానా ఫలానా అని నమ్మే వాళ్ళు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు లోక రక్షకుడని దేవుని లేఖనంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు లోక రక్షకుడని సమరయ స్త్రీ, అంతేకాకుండా ఆ సమరయ గ్రామం అంతా కూడా గ్రహించేశారు. యేసు లోక రక్షకుడని వాళ్ళు నమ్మారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసు రక్షకుడని, యేసు నీ జీవితానికి రక్షకుడని, నీ పాపం నుంచి విడిపించేటువంటి రక్షకుడు ఆయన మాత్రమే అని నువ్వు నమ్మాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తు ఈ లోకానికి అంతటికి కూడా రక్షకుడని ఈ లోకం గ్రహించాల్సిన అవసరం ఎంతో ఉంది. దేవుని లేఖనం తెలియజేస్తుంది యేసు లోక రక్షకుడు అని. జీసస్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ద వరల్డ్ నీడ్స్ టు అండర్స్టాండ్ that he is the savior of the world, and everyone needs to understand that Jesus is
సేవియర్ ఆఫ్ రక్షణ యేసు ద్వారా మాత్రమే కలుగుతుంది. లోక రక్షకుడైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మానవాళి పాపముల నిమిత్తమై ఆయన గొర్రెపిల్లగా తను వధించబడ్డాడు. తిరిగి 3వ దినాన లేచాడు. యేసు తనను తాను అందరికీ కనపరుచుకున్నాడు. ఈయనే లోక రక్షకుడు. మనమంతా నమ్మాల్సినటువంటి సత్యం ఇది. యేసే లోక రక్షకుడు. యేసే నీ రక్షకుడు, నా రక్షకుడు. యేసును నమ్మితే మన పాపాలు క్షమించబడతాయి. యేసును మన రక్షకునిగా అంగీకరిస్తే మనకు నిత్య జీవం దొరుకుతుంది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, ఇప్పటి వరకు నీ లేఖనము నుంచి నీవు ఎవరో అని మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు. ఈ లోకంలో ఎంతోమంది ఇంకా యేసు ఎవరో అని తెలియకుండా ఉంటున్నారు. యేసు ఎవరో అనే విషయాన్ని గ్రహించకుండా ఉంటున్నారు. యేసే లోక రక్షకుడని, యేసే ప్రతి ఒక్కరి జీవితానికి రక్షకుడనే విషయాన్ని వారు గ్రహించినట్లు నీ ఆత్మకార్యం జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.